హాయ్ గైస్, నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర. మామ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. చిన్నప్పుడు నాకు అప్పుడు వయసు 10 ఏళ్ళు అనుకుంటాను. సైకిల్ తొక్కాలని భలే ఆత్రం అనమాట. ఆ రోజుల్లో సైకిల్ తొక్కడం అంటే నాకు తెలిసి 95, 94 ఆ టైంలో సైకిల్ ఉండటమే ఒక ఎత్తు. కానీ ఆ సైకిల్ని చూడటం అట్లానే ఉండేది. అబ్బా, దీన్ని తొక్కాలరా అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ ఉండేది. అయితే మామకి అప్పటికే సైకిల్ ఉంది, ఆయనకి సైకిల్ నేర్చుకున్నాడు కూడా. అయితే నేను మామని రోజు బతిలాడుతూ ఉంటా, మా సైకిల్ నేర్పు మా, ప్లీజ్ మా సైకిల్ నేర్పు అని చెప్పేసి బాగా బతిలాడుతూ ఉంటా. పాపం మామ ఒకరోజు నాకు ఒక కండిషన్ పెట్టాడు. అరే, నీకు సైకిల్ నేర్పాలంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలన్నాడు. ఏంది మామ అన్న, నా సైకిల్ని శుభ్రంగా నీట్గా తల మెరిసేటట్టుగా కడగాలన్నాడు. ఏంది మా, చూడు మా ఎట్ట కడుగుతాను అని చెప్పేసి ఇంట్లో నుంచి ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి దానికి అప్పుడు గేదెలను రుద్దే బ్రష్లు అంటే చెత్త ఉంటుంది కదా, ఆ చెత్తతో దాంతో బాగా రుద్ది సైకిల్ని తల చేసాను అనమాట. అట్లా చేసినాక మామ వచ్చాడు. మా సైకిల్ చూసి అట్లా ఉందా అన్నాను. అబ్బా, సూపర్గా చేసేవరా, అదిర్రా మా వాడంటే. సరే, వచ్చేవారం నేర్పుతాను అన్నాడు. అదేంది మా కనీసం నడుపుతాను మా టీ మావా అని చెప్పేసి అడిగా. మా అస్సలు సమస్య లేదు మా, సరే వెనకాల కూర్చుంటాను మా, నేను ఎక్కించుకో మా అంటాడు. సమస్య లేదు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి మామ చెప్పాడు. సరే అని చెప్పేసి మళ్ళీ 2వ వారం కూడా మా సైకిల్ నేర్పు. ఇక్కడ విషయం ఏంటంటే, మామ కూడా నేను పెద్ద వేలాది వీరుల్లో నడుపుతాడు అనుకుంటా. కాదు, మామ తొక్కేది కూడా పంగ తొక్కుడే. పూర్తిగా రాలా మామ కూడా, దానికి పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు. సరేలే అని చెప్పేసి మళ్ళీ మామని 2వ వారం కూడా మా ప్లీజ్ మా అంటే, రే మళ్ళీ తుడురా, నేను ఇస్తాను నీకు అని చెప్పాడు. సరేనని చెప్పేసి మళ్ళీ మొత్తం బాగా నీట్గా క్లీన్గా అసలు తల మెరిసేటట్టుగా తిట్టా. సరే మామ ఈసారి కొంచెం మనసు మారింది. సరే రారా అని చెప్పేసి మామ నన్ను ఎక్కించుకున్నాడు. ఎక్కడెక్కించుకున్నాడు, వెనకాల క్యారేజ్ ఉంటుంది కదా, క్యారేజీ మీద ఎక్కించుకున్నాడు. సరే మామ తొక్కుతున్నాడు, స్పీడ్గా తొక్కుతున్నాడు. నాకేమో భయం వేస్తుంది. మామ స్లో మామ అంటున్నా. మామేమో అసలు వింటలేదు నా మాట, బెల్లు కొట్టుకుంటానే ఉన్నాడు. అటు పక్క గేదెలు వస్తున్నాయి, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మామ ప్లీజ్ మామ, ఇది మామ అని చెబుతున్నాను. అసలు మామ వింటలేదు, స్పీడ్గా వెళ్ళే క్రమంలోనే ఉన్నాడు. ఈ లోపు బర్రె ఒకటి ఎదురొచ్చింది, మామ గుద్దేశాడు. నేను వెళ్ళి బర్రె మీద పడ్డా, మామ బర్రె కింద పడ్డాడు. సైకిల్ రోడ్డు పక్కన. అయ్యో, ఎవరికేం కాలేదులే, దేవుడి దేవుళ్ళ.